బిగ్గరగా చెప్పబడుతూ దేవుని నామమున కనపడతాం. నీ కృప చేత మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రములు. మారావటి మా బ్రతుకులను మధురముగా మార్చిన దేవా నీకే స్తోత్రములు. ఎందుకు పనికి రానటువంటి మా బ్రతుకులను ఏర్పరచుకున్న ప్రభువా నీకే స్తోత్రం. అయ్యా నీ మందిరంలో పాదం పెట్టే అర్హత కూడా మాకు లేదు ప్రభువా, కానీ సన్నిధిలో సంతోషముగా గడిపే భాగ్యం అనుగ్రహించావు ప్రభువా. అయ్యా మాకంటే ధనము ఉన్నవారు, మాకంటే పేరు భోగ్యాలు ఉన్నవారు ఈ లోకాన్ని విడిచి గతించి వెళ్ళిపోయారు, కానీ మమ్మల్ని సజీవులుగా ఉంచి నీ పనిలో, నీ ఆరాధనలో, నీ సన్నిధిలో నిలుపుతున్నందుకు స్తోత్రములు ప్రభువా. అయ్యా ఈ దినము చూడలేనని వారు ఎంతో మంది ఉన్నారు, అటు వారిలో మేము లేకుండా మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రములు. అయ్యా ఈ రోజు నీ సన్నిధికి ఎవరు ఏ ఉద్దేశంతో వచ్చిన్నారో మాకైతే తెలియదు ప్రభువా. ఎవరి కుటుంబంలో ఏ బాధ ఉందో మాకు తెలియదు, ఎవరి హృదయంలో ఏ వేదన చేత రగులిపోతున్నారో మాకైతే తెలియదు. కానీ ఆకాశం నుంచి నల్లని కన్నులారా చూచుచున్న దేవుడు ప్రభువా, సమస్తము నీకు తెలిసే ఉన్నది ప్రభువా. ప్రతి ఒక్కరి అక్కరతను తీర్చండి, ప్రతి ఒక్కరి వ్యాధి బాధ నుంచి మీరు బయటకు తీసుకురండి, ప్రతి కుటుంబానికి అధిపతిగా ఉండి నడిపించండి ప్రభువా. ఈ మందిరము అనేక మందికి ప్రార్థనా స్థలముగా ఉందని నేను చెప్తూ ఉన్నావు ప్రభువా. అయ్యా ఈ మందిరంలో చేయబడే ప్రతి ప్రార్థనను వింటా నేను సెలవిస్తున్నాను. మేము అడుగుతున్నాము, ఈ మందిరాన్ని విస్తరించండి, అనేక ఆత్మలు నడిపించండి. వచ్చిన ప్రతి ఒక్కరూ విన్నదేది వృధా కాకుండా విత్తింది ప్రతిదీ ఫలించేటట్లు మార్చండి. మీరే కృప చూపండి అయ్యా. ప్రారంభం నుంచి ఆరాధన వరకు ఈ యొక్క ఆరాధన నీకు మహిమకరంగా జరిగించున్నారు. ఆరాధన ముగించేంత వరకు కూడా నీ సర్వం నీకు అప్పగిస్తున్నాం. నీవే సమస్తము తోడేండి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో మిక్కిలి వినని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమె దగ్గరకు చెప్తాం. ఆమేన్. కూర్చుందాం అందరూ. చక్కని ఆరాధనలో నడిపించిన దేవుని బిడ్డలు మరియు యవనస్తులు రాసిన గారికి ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. మరి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు అనే దానికి రుజువుగా మన దినం జరిగిన చక్కటి ఆరాధన బట్టి ప్రభుకి మనం ఎంతైనా రుణస్తులమే. ఇది ప్రభు యొక్క ఏర్పాటు, ఇది ప్రభు చిత్తమైనది. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యన సంచారం చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవునికి మనం లోపడదాం, దేవుని వాక్యానికి లోపడదాం, మన జీవితాలను మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మంచిది. మరి చక్కని ఆరాధన జరిగించిన సోదరులకు ఒకసారి ప్రభుత్వం చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మన మధ్యన దేవుని సేవకులు రాజుగారు వచ్చి పరిస్థితి మాకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను ప్రతి సమస్యని విడిచిపెట్టి నా దేవునితో నేను గడపడానికి వచ్చిన అన్న వాళ్ళందరూ ఒకసారి చేతులు హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. ఓకే, అందరూ సంతోషంగా గడపడానికి వచ్చారా? ఓకే, అందరికీ సెలవులు ఇచ్చేశారు కదా పిల్లలందరికీ. ఓకే, ఇంకా ట్యూషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, హాయిగా ఇంటి దగ్గర ఉండొచ్చు. దేవుని స్తోత్రం. అయితే అనుకోని రీతిలో ఈరోజు మా డాడీ గారు ఇప్పటి నుంచి వస్తున్నారు కదా మీ దగ్గరికి. ఓకే, ఒక 2 months, ఒక 2 weeks ముందే నేను రావాలి డాడీ. అప్పుడు వేరే అతను రావడం వల్ల డాడీతో పాటు నాకు కుదరకపోవడం వల్ల రాలేదు. కానీ ఈరోజు దేవుని చెప్తున్నాము, ఈరోజు మా చెల్లి పుట్టినరోజు. డాడీ వాళ్ళ అమ్మాయిది. మార్నింగ్ వెళ్ళినప్పుడు ఆఫ్టర్నూన్ అన్న ఇలా వెళ్దామన్నారు. సరే డాడీ. ఓకే, నేను మ్యాక్సిమం వాకింగ్ చెప్పడానికి వెళ్తూ ఉంటాను.
అయితే వాక్యం చెప్పడానికి ఏమో అనుకుని ఓకే అనుకున్నాను. తర్వాత నువ్వు కీబోర్డ్ పియానో కూడా తీసుకురావాలన్నారు. దేవుని స్తోత్రం. అది వచ్చిందంటే నేను ఇంకా ఆరాధనలో చేసుకోవడానికి నాకు చాలా ఇష్టం అన్నమాట. ఎక్కడికైనా ఏ పాస్టర్ గారు పిలిచినా మొత్తం ఇంకా బ్యాట్స్ కానీ ఏది అవసరం లేకుండా వన్ మ్యాన్ షో అన్నమాట. అన్నీ నేనే చేసుకుని ఇంకా అన్నీ నేనే వాక్యం చెప్పడం కానీ అలాగ ఆరాధన నడిపించుకోవడం కానీ పాటలు రాయడంలో కానీ పాటలు పాడడంలో కానీ దేవుడు ఎంత కృప చూపు నడుపుతున్నారు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. మా డాడీని ఎప్పటి నుంచో ఒక 4-5 సంవత్సరాల నుంచి డాడీతోనే ఉన్నాను. ఆయనే నన్ను అనేక రీతిగా అనేక చోట్లకు పంపుతూ ఉన్నారు. ఆయన మూలన అనేక మందికి నేను పరిచయం అవుతూ ఉన్నాను. దేవుని స్తోత్రం. సరైన సమయంలో ఆయనకి దేవుడు నన్ను ఇచ్చాడు అనుకుంటాను. ఆయనకి ఎనర్జీ అయిపోతున్న సమయంలో నీకు నేను నీ కొడుకునిస్తున్నానని ఆయనకి నన్ను పరిచయం చేశాడు. దేవుని స్తోత్రం. అది నేను కంటిన్యూ చేయాలి కాబట్టి ఆ బాధ్యతను నేను తీసుకుని ఈరోజు ఆయన స్థానాన్ని కూడా నాకు ఇచ్చేశారు. ఆయన వాక్యం చెప్పాలి, నేను చెప్పక్కర్వద్దు, మా కొడుకు చెప్తాడని నన్ను ముందు తోస్తారు. నేను అక్కడ కూర్చున్నాను, అందుకే కుర్చీ వేసుకుని డాడీ చెప్తారు కదా నాకన్నా ఆయన నన్ను తోస్తారు. దేవుని స్తోత్రం. అయితే ఏది లేకుండా, దేవుని చిత్తం లేకుండా ఏది జరగదు కాబట్టి ఆయన ప్రణాళికలో ఉంది కాబట్టి ఈరోజు మీ ముందు నేనున్నాను. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అయితే కొద్ది మాటలను ఒక 30 నిమిషాలు ఓకేనా టైం మెయింటైన్ చేస్తాను. మీరు కంగారు పడద్దు, అస్సలు కంగారు పడదు. నా విషయంలో మీరు కంగారు పడద్దు. టైం మెయింటైన్ చేస్తాను. 15 నిమిషాలు అంటే 15 నిమిషాలు, 30 నిమిషాలు అంటే 30 నిమిషాలు దాటి వెళ్ళను. ఓకేనా? దేవుని స్తోత్రం. ఓకే, ఒక 30 నిమిషాలు నేను వాక్యాన్ని బోధిస్తూ ఉంటాను, వాక్యాన్ని చెప్తూ ఉంటాను. బోధించడానికి చెప్తాను, ఒకసారి వినండి. ఓకేనా? వినగలిగిన ఆసక్తి ఉన్న వాళ్ళందరూ ఒకసారి చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. స్తోత్రం, హల్లెలూయా. చివరి వరకు అంతే బలముతో, అంతే శ్రద్ధతో నేను ఎప్పుడు హల్లెలూయా అన్నా లేవాలి. దేవుని స్తోత్రం. ఓకేనా? నాకు ఈ ఫుల్ ఫిట్ మీద దగ్గర ఇలా నుంచి చెప్పడం ఎక్కువ అలవాటు ఉండదు. ఎందుకంటే నేను డీఈడీ చేశాను కదా, పిల్లలకి ట్యూషన్ చెప్పడం, స్కూల్లో చెప్పడం, ఇలాంటివి కొన్ని చేశాను. దాని మూలన్నా మీరు ఎవరన్నా పడుకున్నట్టు తెలిసిందంటే మైక్ కట్టుకుని మీ దగ్గరికి వచ్చేస్తాను. దేవుని స్తోత్రం. కాబట్టి నాకు ఇచ్చిన హాఫ్ అన్ అవర్లో నేను ఉపయోగించుకుంటాను. కాబట్టి ఎక్కడి నుంచి నేను వచ్చాను కాబట్టి మీరు నా మాటలు ఖచ్చితంగా ఏం చేయాలి? వినాలి. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ రోజు మీకు ఇది అవసరమైనట్టుంది. ఈ ఆహారం ఈ రోజు మీకు అవసరమేమో, అందుకే పెట్టమని నన్ను పంపించాడు. దేవుని స్తోత్రం. కాబట్టి తినడానికి వినడానికి బాగా సిద్ధపడండి. చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడా, మా తండ్రి యేసయ్యా, నీకు వేలాది స్తోత్రములు. అనుకోని రీతిగా ప్రభువా నీ సంఘానికి నీవు నన్ను తీసుకుని వచ్చినందుకు స్తోత్రములు ప్రభువా. నీ చిత్తమును బట్టి నీ ప్రణాళికలో ఇది ఒక భాగమై ఉండొచ్చు ప్రభువా. దీన్ని నీవు నాకు అప్పగించిన ఈ పనిని బాధ్యతతో నిర్వర్తించడానికి కృపను అనుగ్రహించండి. అలాగే ప్రభువా, ఈ వాక్యం చెప్తున్నంతసేపు ఎవరి ఆలోచనలు కానీ ఎవరి తలంపులు కానీ బయటకు వెళ్లకుండా నీ సన్నిధి చుట్టూ కంచి వేయండి. ప్రతి ఒక్కరూ విన్న దాన్ని వదిలివేయకుండా విత్తిన దాన్ని ఫలించేటట్లు మార్చుకోవడానికి, చెప్పిన ప్రతిదీ హృదయం అనే పలక మీద రాసుకోవడానికి కృపను అనుగ్రహించమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. నా మాట అందరికీ స్పష్టంగానే ఉంది కదా? ఓకే, నేను వేరే భాషలో ఏది మాట్లాడట్లేదు కదా, మన భాషలోనే తెలుగులోనే మాట్లాడతాను. ఓకేనా? ఓకే, ఈరోజు చిన్న వాక్యాంశమే ధ్యానం చేస్తాను. 30 నిమిషాలు ఉంది కాబట్టి ఇది మొన్నే మా కబ్లేషన్లో కూడా చెప్పి ఉన్నాను, మా చర్చిలో కూడా ఇదే మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే కాంప్రమైజ్, రాజీ పడద్దు. కాంప్రమైజ్ అందరూ చదువుకున్న చెల్లెలు అందరూ ఉన్నారు కదా. కాంప్రమైజ్ అంటే ఏంటి? రాజీ పడద్దు, డోంట్ కాంప్రమైజ్. ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వకూడదు. కానీ కొన్ని విషయాల్లో ఎందుకంటే మన దేవుడే అన్నాడు, బైబిల్లో అన్నాడు, ఎవడైతే తగ్గింపబడతారో వాడు హెచ్చింపబడతాడు. కానీ దేంట్లో తగ్గాలి, దేంట్లో రాజీ పడాలి, ఏ విషయంలో రాజీ పడకూడదు అన్న విషయాలు కూడా మనం తెలుసుకుని ఉండాలి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. కాబట్టి రాజీ పడకూడదు అన్న వాక్యాంశాన్ని రోజు మీతో ధ్యానం చేయాలనుకుంటున్నాను. 3 మాటలు చెప్తాను, ఇంకా ఎక్కువ చెప్పను. అయితే మనం ఏ విషయాల్లో రాజీ పడకూడదు, ఏ విషయాల్లో రాజీ పడకూడదు అనే అంశాలు ఈరోజు 3 చెప్తాను. 3 మీ జీవితంలో ఉపయోగపడేలా మీరు వినాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మొదటిది ఏంటంటే పాపము విషయంలో మనం ఏం చేయకూడదంట? రాజీ పడకూడదు. మొదటి మాట ఏంటి? పాపము విషయంలో మనం రాజీ పడకూడదు, అస్సలు వెనకడిగేయకూడదు. పాపం విషయంలో అస్సలు వెనకడిగేయకూడదు. పాపం విషయంలో కానీ వెనకడిగేసామా
భూలోకంలో సంతోషంగానే ఉంటాం, భూమి మీద ఉన్నంత వరకు బాగానే ఉంటాం. వన్స్ ఒకసారి మన కాలం అయిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత వెళ్ళిపోతే ఏముంటుంది? ఆ నిత్యరాజ్యంలో మనకు స్థానం ఉండదు. ఎక్కడ ఉంటాం? ఆరని అగ్నిలో. అగ్ని వస్తుంది, పురుగు చావదు. అటువంటి దాంట్లో చెత్త బతుకుతూ ఉంటాం. దేవుని స్తోత్రం. దేవుడు తనకి ఇష్టమైన పిల్లలనంట నరకాన్ని పంపించడానికి ఇష్టపడలంట. నువ్వు ఎన్ని పాపాలు చేసినా తన చేతితో చేస్తున్నా, నా చేతితో నా పిల్లలను చేస్తున్నాను, నేను అగ్నిలో ఎలా వేసేస్తాను అని ఎంతో బాధపడుతూ ఉంటాడంటే దేవుడు చూస్తున్నప్పుడు. అందుకే ఏమనుకుంటాడంటే, ఇది నా ఆలోచన, అందుకే ఆయన ఏమనుకుంటాడంటే, వీడు చనిపోయిన తర్వాత వీడికి తీర్పు తీర్చి నరకంలో వేయడం కన్నా వీడు బ్రతుకుండగానే వీడు కొన్ని కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు వాడి జీవితంలో పెడితే ఖచ్చితంగా వీడు భూమి మీద ఉండగానే శిక్ష అనుభవిస్తాడు. దాని నుంచి వీడు కోలుకుంటాడు, నిజ దేవుని నన్ను తెలుసుకుంటాడు అనుకుంటాడు. దేవుని స్తోత్రం. మనకేం చేస్తామంటే కష్టాలు, నష్టాలు, దుఃఖాలు అన్ని రాగానే, దేవుడా నిన్ను నమ్ముకున్నందుకు ఎలాంటి స్థితిని ఇచ్చావా అని అన్నీ దేవుని దూషించేస్తాం. యోబు భార్య ఎంత ప్రయత్నం చేసింది, దూషించు దూషించు, నీ దేవుడిని దూషించు. అబ్బే, ఐశ్వర్యం అనుభవించినోడికి దరిద్రాన్ని అనుభవించడం లెక్క, అది దేవుడు ఇచ్చాడు, ఇదే దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. అటువంటి ధైర్యంగా ఉండాలని మనం. దేవుని స్తోత్రం. కాబట్టి పాపం విషయంలో మనం అస్సలు రాజీ పడకూడదు. ఇద్దరు వ్యక్తులు మీకు దీంట్లో చూపిస్తాను, అందరికి తెలిసిన వ్యక్తులే. యోసేపు గారు ఎంతమంది తెలుసు? ఆదికాండం 39 నుంచి ఉంటారు కదా అన్నయ్య. యోసేపు అన్నయ్య, యోసేపు అన్నయ్య అందరికి తెలుసమ్మా చెల్లెమ్మలు? ఓకే, తమ్ముళ్ళు యోసేపు అన్నయ్య తెలుసా? సండే స్కూల్ నుంచి మనకు నేర్పుతూ ఉంటారు కదా. అన్నదమ్ములు అందరూ ఏమని పిలిచేవారు? అన్నయ్యలందరూ కలలు కనేవాడు వస్తున్నాడు, డ్రీమ్ బాయ్. ఓకేనా? కలలు కనేవాడు వస్తున్నారని హేళన చేసేవారు. ఓకేనా? అన్నయ్యకు ఒక పరిస్థితుల్లో సహోదరులు అమ్మేసిన తర్వాత, ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయిన తర్వాత పోతిఫేరు దగ్గర పని చేస్తూ ఉన్నాడు ఉద్యోగిగా. అక్కడ పోతిఫేరు భార్య యోసేపుతో పాపం చేయాలని ఎంతో ఆలోచన చేస్తూ ఉంది. చూడండి ఎంత చిత్రమో. ఒక అధిపతి భార్య తన దగ్గర పని చేస్తున్నటువంటి ఒక ఉద్యోగితో పాపం చేయాలని ఎప్పటి నుంచో ఆశపడుతూ ఉన్నది. ఇది బైబుల్లో ఒక 39వ అధ్యాయంలోనే ఇవ్వబడింది ఆ సంభాషణ. ఓకేనా? అది ఎన్నో దినాల నుంచి ఒక ప్లాన్ జరుగుతూ ఉన్నది. యోసేపు ఏనాడు ఒంటరిగా దొరుకుతాడో చూస్తూ ఉన్నది. పోతిఫేరు ఎప్పుడు ఇంట్లోంచి బయటకు వెళ్తాడో చూస్తూ ఉన్నది. ఏదో ఒక రోజు పోతిఫేరు గారు ఏదో పెద్ద పని ఉండి, యోసేపు మొత్తం అంతా నీకు అప్పగిస్తున్నాను, నేను బయటకు వెళ్ళే పని ఉందని బయటపోయాడు. ఈసారి సొంత దొరికింది. మొత్తం అందరితో, అక్కడ ఉన్న వాళ్ళందరితోటి మాట్లాడి డోర్స్ అన్ని ఏం చేసి యోసేపు ఒక్కడ ఉండగా రూమ్లో ఏం చేసింది? తొలిపేసేస్తే ప్రస్తుత కాలంలో ఇటువంటి పరిస్థితి వస్తే యోసేపులో ఎవరైనా నిలబడతారా? యోసేపులో ఎవరైనా పాపం చేయకుండా ఉంటారా? నిజం చెప్పాలంటే యోసేపు మంచిడు కాబట్టి అలా చేశాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేస్తారు తెలుసా? ఆమెతో పాపం చేసేసి వాళ్ళిద్దరు ఒక్కటైపోయి పోతిఫేరుని చంపేస్తారు. దేవుని స్తోత్రం. మీరు న్యూస్లో చూడట్లేదా? వేటి న్యూస్లో కానీ యూట్యూబ్లో కానీ రీసెంట్గానే జరుగుతున్నాయి. ఏంటి? ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన భార్య. ఇటువంటి న్యూస్ చూస్తున్నారా మీరు? టీవీలో ఇవే వస్తున్నాయి కదా. ఇటువంటి పరిస్థితి అప్పుడు జరుగుంటే యోసేపు కూడా పోతిఫేరు భార్యతో కలిసి పోతిఫేరుని చంపేసి అధికారం తీసుకుని ఉంటే ఈ రోజు మనం బైబిల్లో యోసేపు కోసం చదివే వాళ్ళం కాదు. దేవుని స్తోత్రం. అలా లేడు కాబట్టి జీవ గ్రంథం తన పేరు రాయబడింది. దేవుని స్తోత్రం. పాపానికి దూరంగా వెళ్ళిపోయాడు. ఆ 39వ అధ్యాయంలో అంటాడు, దేవునికి విరోధముగా ఈ దుష్కార్యం నేను ఎలా చేస్తాను అంటాడు. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. పాపము చేయడానికి అంత అవకాశం ఉన్నా, రాజు భార్య పాపం చేయడానికి ఆహ్వానిస్తున్నా, ఒకవేళ పాపం చేయకపోతే మొత్తం అందరిని తీసుకొచ్చి అక్కడ యోసేపుని చంపేసినా సరే చంపేయచ్చు. అంటే యోసేపుకి అక్కడ ఏముంది? ప్రాణహాని కూడా ఉంది పాపం చేయకపోతే. యోసేపు ఆలోచన ఏమై ఉంటుంది? చేస్తే ఆయన చంపేస్తాడు, చేయకపోతే ఈమె చంపేస్తాడు. అందుకే అనుకుంటాడు లోపల, ఈమె చేతుల్లో చచ్చిపోవడం కన్నా ఆయన చేతుల్లో. కాబట్టి ఇక్కడ ఏమనుకున్నాడు? వెంటనే బట్టలు ఏమైతే తీసుకున్నా మొత్తం అక్కడ వదిలేసి ఏమైపోయాడు? పారిపోయాడు. దేవుని స్తోత్రం. రాజీ పడ్డాడా? యోసేపుని రాజీ పడ్డాడా? లేదు. ఈరోజు మన కళ్ళ ముందు ఏదైనా ఒక యూట్యూబ్లో రీల్స్ కానీ, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కానీ, వాట్సాప్లో చెడు స్టేటస్లు కానీ, ఏదైనా గోడల మీద ఒక ప్రింట్ పోస్టర్స్ కానీ
ఏదైనా సరే ఒక్కసారి నీ కన్ను ఆకర్షించిన తర్వాత ఇది చెడు, నేను చూడకూడదని రాజీ పడుతున్నావా? లేదు. అది అయ్యేంతవరకు ఏం చేస్తావు? స్క్రోల్ చేస్తూనే ఉంటావు. చిన్నపిల్లలకు కూడా అలవాటు అయిపోయింది. వాళ్ళు చెయ్య ఎలాగైనా వస్తుందేమో రాయడానికి తెలియదు, కానీ ఎలా మాత్రం పనిచేస్తుంది. దేనికి? వాళ్ళకి ఒక ప్లేట్లో భోజనం పెట్టేసి ఇచ్చేస్తే తల్లి పని చేసుకోవచ్చు, తండ్రి పని చేసుకోవచ్చు. ప్లేట్లో అలా పెట్టేస్తే తింటా, ఇదే ఇంకా యూట్యూబ్ రీల్స్. దేవుని స్తోత్రం. అలా అయిపోయింది. మన క్రైస్తవులు కూడా అలా ఉన్నారండి. హిందువులు చూడండి, చిన్నప్పుడు వాళ్ళు ఏమైనా ఫస్ట్ అక్షరం రాసినప్పుడు ఏం చేస్తారు? అక్షరాభ్యాసం చేసినప్పుడు ఏం రాయిస్తారు? ఓం అని రాయిస్తారు. మీ ఫ్రెండ్స్ని అడగండి, 5వ లెవెల్లో ఉంటారు, ఓకేనా? ఓం అని రాయిస్తారు. కానీ మన క్రైస్తవులు ఏంటో తెలుసా? పుట్టగానే ఇంజనీర్లు, డాక్టర్లు అయిపోవాలని ఏబిసిడీల నుంచే మొదలెడతారు. దేవుని స్తోత్రం. స్లేటు అనగానే మన పిల్లలతో ఏం రాయించేస్తాం? ఏబిసిడీలు. ఎందుకంటే వాళ్ళు పుట్టగానే డాక్టర్లు, ఇంజనీర్లు అయిపోవాలి. యేసు రక్తం జయమని రాయించాం. ఒక సిలువు గుర్తు కూడా మనం వేయించాం. కానీ ఐందవులు విగ్రహారాధన చేసే వాళ్ళు ఏం రాయింతారు? ఓం అని రాయింతారు. వాళ్ళకున్న ఆ నిష్ట కానీ ఏది కానీ మన క్రైస్తవంలో లేదు. దేవుని స్తోత్రం. కాబట్టి యోసేపు అక్కడ రాజీ పడ్డాడు పాపానికి? లేదు. అలాగే మనం కూడా పాపం మన దగ్గర ఉన్నప్పుడు అసలు రాజీ పడకుండా, దాన్ని చేయకుండా దూరంగా ఏం చేయాలి? పారిపోవాలి. ఒక్కొక్కసారి పాపానికి దూరంగా పారిపోవాలి యోసేపు ఉన్న పరిస్థితుల్లో. కానీ ఇప్పుడు నేను ఇక్కడ పాపం ఉంది, ఇక్కడ పాపం నుంచి నేను అక్కడ పారిపోవాలనుకుంటున్నాను ప్రస్తుత దినాల్లో. కానీ ప్రస్తుత దినాల్లో ఎలా ఉందంటే ఇక్కడ పాపమే ఉంది, అక్కడేముంది? పాపమే ఉంది. యోసేపు దినాల్లో కొంచెం మంచి కాబట్టి ఇక్కడ పాపం ఉంది, అక్కడ పారిపోయాడు, అక్కడ పాపం లేదు. కానీ ప్రస్తుత దినంలో ఎలా ఉంది? ఇక్కడ పాపమే ఉంది, నేను అక్కడ పారిపోదామంటే అక్కడ కూడా ఏముంది? పాపమే ఉంది. మరి ఇలాంటి పరిస్థితులు ఏం చేయాలి? పాపాన్ని ఎదిరించాలి. దేవుని స్తోత్రం. నిలబడాలి పాపానికి ఎదురుగా. అలాంటి వ్యక్తి మరొకడు ఉన్నాడు బైబిల్లో. సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో ఇశ్రాయేలు షిత్తీము లోయలో దిగిన తర్వాత, ఓకేనా, మిద్యానురాలతో పాపం చేస్తూ ఉన్నారంట. పాపం చేస్తూ ఉంటే దేవుడి కోపం వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలందరినీ దేవుని సన్నిధికి తీసుకొచ్చి సూర్యుడికి ఎదురుగా నిలబెట్టి ప్రతి ఒక్కరిని ఉరి తీశారన్నాడు మోసేతో. సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో. ఇది నా నోటి మాటలు కాదు, అంటే నాకు ఇచ్చిన టైంలో నేను మొత్తం చెప్పాలి కదా, దానికోసం బైబిల్ తెయించట్లేదు, మామూలుగా చెప్పేస్తున్నాను. సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో ఉంటుంది. షిత్తీము లోయలో దిగిన తర్వాత వాళ్ళు ఏం చేశారంట? స్త్రీలతో పాపం చేస్తుంటే అన్యజనుల స్త్రీలతో దేవుడు కోపం వచ్చి ఏం చేశాడు? మొత్తం ఇశ్రాయేలు పెద్దలు ఎంతమంది ఉన్నారో అంతమందిని చర్చి బయటికి తీసుకొచ్చి సూర్యుడికి ఎదురుగా నిలబెట్టి ప్రతి ఒక్కరు ఉరి తీశాను. జనం అందరూ ఏడుస్తున్నారట. చంపేయడం అంటే మాటలా? జనం అందరూ ఏడుస్తుంటే ఇశ్రాయేలులో ఒకడు ఏం చేశాడో తెలుసా? ఒక మిద్యాను స్త్రీని తీసుకుని వచ్చాడంట. ఆల్రెడీ పాపం చేస్తున్నందుకు ఏం చేశాడు? చంపేమన్నాడు. మళ్ళీ ఈడు ఏం చేశాడు? ఇంకో స్త్రీని తీసుకొచ్చాడు సహోదరుల దగ్గరికి పాపం చేయడానికి. ప్రత్యక్ష గుడారం పక్కన పాపం చేస్తున్నాడంట వాడు ఆ స్త్రీతో. అప్పుడు ఒక అన్నయ్య అన్నాడు, ఈయన ఏసేపు లాంటి అన్నయ్య కాదు. ఏసేపు అని పాపానికి ఏం చేశాడు? దూరంగా పారిపోయాడు. ఈ అన్నయ్య ఎలాంటి వాడు తెలుసా? మంచి ఈట తీసుకున్నాడు. ఈట తెలుసా మీకు? పొడవుగా బాణంలో ఉండి చివరి సూదిగా ఉంటుందా? అలాంటిది ఒకటి తీసుకుని ఆ పాపం చేస్తున్న పురుషుని స్త్రీని పొట్టలో గుచ్చేసాడు ఒకేసారి, ఇద్దరు ఒకేసారి. దేవుని స్తోత్రం. అదే ఉంటుంది మీ బైబిల్లో. మీ బైబిల్ కదా, అందరి బైబిల్లో అదే ఉంటుంది. దేవుని స్తోత్రం. సంఖ్యాకాండం 25వ అధ్యాయం ఇంటికి రాసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, అదే ఉంటుంది అక్కడ. వీటితో ఇద్దరిని కడుపులో పొడిచేశారు. కొన్ని సమయాల్లో పాపానికి దూరంగా పారిపోవాలి, కొన్ని సమయాల్లో పాపాన్ని ఎలాగైనా సరే అక్కడ నిర్మూలన చేయాలి. దేవుని స్తోత్రం. ప్రస్తుత దినంలో అయితే నిర్మూలమే ప్రాసెస్. దూరంగా పారిపోవడానికి, దూరంగా వెళ్ళిన చోట కూడా ఏముంది? పాపమే ఉంది. కాబట్టి ఈ ప్రదేశాన్ని పరిశుద్ధంగా చేసుకోవాలంటే ఇక్కడ పాపం నువ్వే తీసేసుకోవాలి. దేవుని స్తోత్రం. మన ఫినెహాస్ అదే చేశాడు. అప్పుడు దేవుడు అంటాడు, అబ్బా ఇశ్రాయేలు మీద నేను చేయాలనుకున్న పని నేను ఓర్వలేని దానిని నా కుమారుడు ఓర్వలేకపోయాడు, నేను సహించలేని దాన్ని నా కుమారుడు సహించలేకపోయాడు. కాబట్టి ఇక్కడి నుంచి యాజకత్వం బాధ్యత మన వాళ్ళకి ఇచ్చే మోసే. సింపుల్ గా ఎంత మాట ఏంటి? దేవుని స్తోత్రం. రాజీ పడ్డారు పాప విషయంలో, పర్లేదు. మనం కూడా ఏం చేయకూడదు? రాజీ పడకూడదు. దేవుని స్తోత్రం. మొదటి మాట అయింది. ఏం చెప్పాను? పాపం విషయంలో మనం అస్సలు రాజీ పడకూడదు. దాంట్లో ఇద్దరు వ్యక్తులు మీకు గుర్తు చేశాను, యోసేపు మరియు
ఫినెహాస్. దేవుని స్తోత్రం. రెండవదిగా మనం ఏ విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదంటే, అంటే రాజీ పడకూడదంటే లోక మర్యాదల విషయంలో మనం రాజీ పడకూడదు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఒకసారి చూద్దాం, చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవుని స్తోత్రం. మనం రెండవదిగా ఏ విషయంలో రాజీ పడకూడదంటే లోక మర్యాదల విషయంలో రాజీ పడకూడదు. లోక మర్యాదలు అంటే ఏంటి? లోక మర్యాదలు అంటే ఏంటి? లోక సంప్రదాయాలు ఎలా వచ్చేసినాయి అంటే, మనుషులు 3 రకాలు ఉంటారు. ప్రకృతి సంబంధమైన మనుషులు, శరీర సంబంధమైన మనుషులు, ఆత్మ సంబంధమైన మనుషులు. దేవుని స్తోత్రం. ఈ ప్రకృతి సంబంధమైన మనుషులు ఎలాంటి వారంటే దేవుడు చేసిన సృష్టినంతా ఆరాధిస్తారు. దేన్ని ఆరాధిస్తారు? దేవుడు చేసిన సృష్టినంతా ఆరాధిస్తారు. దేవుణ్ణి ఆరాధించరు. అందుకే కడతా ఉంటారు చెట్లకు తాళ్ళు, ఓకేనా, విగ్రహాలకి గాజులు. దేవుడు చేసిన ప్రతిదాన్ని ఆరాధిస్తారు వాళ్ళు, దేవుణ్ణి తప్ప. ఇంకా శరీర సంబంధులు, ఏదో సోకులు అంటే ఇంకా చెప్పలేము, ఓకేనా. ఒక అమ్మాయి ఇప్పుడు బాగా నల్లగా ఉందండి, ఒక పాట పాడుతుంది. ఏంటంటే, ఒంటి నిండా బంగారమున్న అది నీకు సాటి రాగలదా. ఆ పాట పాడుతుంది. మీకు తెలుసా పాట? ఆ పాట నీవే నాకు చాలు నువ్వు ఆ పాట పాడుతుంది. నేను అక్కడ కీబోర్డ్ కొడుతూ ఉన్నాను. అబ్బా ఎంత బాగా పాడుతుందో పాట అని అమ్మాయిని చూస్తే ఫుల్గా లిప్స్టిక్, ఫుల్గా మేకప్. ఎందుకు ఇవి? హృదయంలో స్వచ్ఛత లేకుండా శరీరాన్ని ఎంత చూపించినా సరే దేవుడు మాత్రం కనపరచబడదు. దేవుని స్తోత్రం. శరీర సంబంధులుగా ఉండొద్దు. మీరు ఎవరైనా చూడండి, క్రైస్తవులు మీరు చెవులిసులు ఎందుకు పెట్టుకున్నారు, బొట్లు ఎందుకు పెట్టుకున్నారు? మీరు పెట్టుకోకూడదు అంటారు. ఎవరిని మీరు పెట్టుకోకూడదని డైరెక్ట్గా చెప్పకూడదు. కోపం అసలు ఈగోస్ వస్తాయి కదమ్మా చెల్లెమ్మ, అంతేనా? నువ్వు చెయ్యొద్దు అని మన అమ్మ అంటే ఏం చేస్తాం? నన్ను ఎప్పుడు ఇలాగంటారు. కోపపడతామా? ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఖండించకూడదు ఎవరిని. అమ్మ ఈగోస్ దెబ్బతింటాయి, చెవులు పెట్టుకోవద్దు అని చెప్పకూడదు. ఏం చెప్పాలంటే, అమ్మా చెవులు ఎందుకు పెట్టుకున్నావు అని అడగాలి. ఎందుకు పెట్టుకున్నావు అంటే ఆన్సర్ చెప్తారు. ఎందుకు పెట్టుకున్నానంటే అందంగా కనబడడానికి అండి. అందంగా ఎవరికి కనబడడానికని అడుగుతావు తర్వాత అంటే అందరికీ. అప్పుడు వాక్యాన్ని తీసి మనుష్యులకు కనబడవలనని కాదు, కానీ పరలోకమందున్న నీ దేవునికి కనబడేటట్లు నువ్వు ఉండాలి. దేవుని స్తోత్రం. ఎవరి ఈగోస్ దెబ్బతినకూడదు. మామూలుగా అలాగా నాటుకుపోయేటట్లు చెప్పాలి. దేవుని స్తోత్రం. కాబట్టి రెండవదిగా మనం లోక భోగాల విషయంలో, లోక మర్యాదల విషయంలో రాజీ పడకూడదు, ఓకేనా. ఇంకా ఏహమైనవి దేవుడు ఏదైతే నిషేధించాడో దేన్ని మనం ముట్టుకోకూడదు, అస్సలు ఆచరించకూడదు. ఇక్కడ బైబుల్లో ఈ పరిశుద్ధ గ్రంథంలో దినవృత్తాంతం గ్రంథాలు చదివితే అనేక మంది రాజుల చరిత్ర మీకు కనబడుతూ ఉంటుంది. ఈ రాజుల చరిత్రలో ప్రతి ఒక్కడు నాశనం అయిపోవడానికి 2 ప్రధానమైన కారణాలు. బైబుల్ అంతట్లో ప్రతి ఒక్కడు దేవుడు తీసేయడానికి 2 ప్రధానమైన కారణాలు. 1 విగ్రహారాధన, 2 జారత్వం. దేవుని స్తోత్రం. ప్రతి రాజు ఎందుకు చచ్చిపోతున్నాడంటే వాడు విగ్రహారాధన చేయడం, దేవుడు తీసేయడం, లేకపోతే జారత్వం చేయడం, దేవుడు అని తీసేయడం. 2 మెయిన్ ప్రాబ్లమ్స్ బైబుల్లో. సమస్యలు కూడా అదే. ఈరోజు ప్రస్తుతం భూమి మీద ఉన్నది కూడా అదే. ఇప్పుడో బైబిల్లో ఉన్నది కాదు, ప్రస్తుతం భూమి మీద ఉన్నది కూడా అదే. దేవుని స్తోత్రం. విగ్రహారాధన, జారత్వం. అందుకే ఇంకా రేప్ కేసులు వినబడుతూ ఉన్నాయి. అనేకమైన విగ్రహారాధన జరుగుతున్నాయి. రోజుకో దేవుడు పుట్టుకొస్తున్నాడు. ఎలా వస్తున్నాడో తెలియదు. మనుషులు పుడతారని విన్నాను కానీ దేవుడు పుడుతున్నాడంటే దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. ఆ పుట్టేవాడు ఏమన్నా మన దేవుళ్ళ మనుషు రూపుగా వచ్చాడంటే లేదు. ఒక విగ్రహాన్ని చెక్కడం, మధ్యలో ఏదో గీత గీయడం, అది ఒక విగ్రహం. ఎలా అయిపోయారు. కాబట్టి లోక భోగాల విషయంలో మనం అస్సలు రాజీ పడకూడదు. అంటూ నీకు తెలిసిన సత్యాన్ని ఇతరులకు చెప్పడంలో నువ్వు రాజీ పడకూడదు, ఓకేనా. వాడు బాధపడినా, ఏం చేసినా సరే, వాడు దుఃఖపడినా సరే. ఒకసారి చూద్దాం, చూడండి. 2వ తిమోతిలకు రాసిన పత్రిక, తిమోతి రాసిన 2వ పత్రిక
మూడవ అధ్యాయము 16 నుంచి 17 వచనాల నుంచి చదువుతున్నాను చూడండి. దైవజనులు సన్నహతుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనం అంటే బైబిల్లో ఉన్న ప్రతి వాక్యమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును. ఈ రోజుకున్న సంఘాలు ఎలా ఇవ్వని ఏంటంటే గట్టిగా వాక్యం చెప్పి గద్దింతాడు, చచ్చిమానతాడని భయం. అమ్మ నీ తొప్పిదమ్మా, దేవుడు నాతో నిన్ను చెప్పమంటున్నాడు, నువ్వు ఇలాంటి పాపం చేస్తున్నావమ్మా, దేవుడు నాతో నిన్ను కన్నా తండ్రులుగా, నీ ఆత్మీయ తండ్రిగా చెప్పడం నా బాధ్యత, అమ్మ నువ్వు ఎలా చేస్తున్నావని చెప్పాడు అనుకోండి. తర్వాత వారం కనిపించదు ఈ మనిషి, తర్వాత వారం రాదు చర్చికి, తిట్టకూడదు, ఏం చేయకూడదు, వచ్చేసి వందనాలమ్మా, విన్నావా, వచ్చావా, వెళ్ళావా, అంతా ఇంకా తండ్రితో సంబంధం ఏమండి? మీ ఇంట్లో పేరెంట్స్ అలాగే చూస్తారా? తల్లిదండ్రులు అలాగే ఉంటారా? ఉంటారు కదా. ప్రతిదీ మీరు ఏ తప్పు చేసినా ఖండిస్తారు. మరి మీ యొక్క ఆత్మీయ తండ్రి మీకు ఇంకా ఒకటే శిక్ష, మీరు పాపం చేస్తే మీ ఆత్మీయ తండ్రికి 2 శిక్షలు. ఆయన చేసిన పాపానికి ఆయనకే శిక్ష, మీరు చేసిన పాపానికి కూడా ఆయనకే శిక్ష. ఏమంటాడంటే పైకి వెళ్ళిన తర్వాత, ఏనా నీకు అప్పగించిన బాధ్యతను నిర్వర్తించావా, ఎంతమందిని ఇచ్చాను అంతమందిని నడిపించావా అని అడిగాడు అనుకోండి, మేమే సమాధానం చెప్పాలి అప్పుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మీకు తెలిసిన వాక్యంలో ప్రతి సత్యమును ఎవరైనా ఏమన్నా అనుకుంటారని కాదు, అది గద్దించడానికైనా, వాడి తప్పు తిట్టడానికైనా సరే నువ్వు ధైర్యంగా చెప్పాలి. దేవుని స్తోత్రం. ధైర్యంగా చెప్పే రోజులు కూడా ఉన్నాయి. అండ్ ప్రస్తుత పరిస్థితుల్లో ఇంకా క్లిష్టతరం అయిపోయి, ఎందుకంటే ధైర్యంగా వాక్యం చెప్దామన్నా సరే డైరెక్ట్ దేవుడి దగ్గరికే పంపించేసే రోజులు ఇప్పుడు. కాబట్టి జాగ్రత్తగా ఉండి సత్యాన్ని ప్రేమతో చెప్పండి, ప్రేమతో చెప్పండి. ఇక్కడ తమ్ముడు ఎవడు ఉన్నాడు, వాడు ఏదో విగ్రహాలను పూజిస్తున్నాడు. నేను వాడికి దేవుని కోసం చెప్పాలంటే డైరెక్ట్గా మా దేవుడు గొప్పోడు రా, నువ్వు చర్చకొచ్చే అంటే ఆడికి ఏమనిపిస్తుంది? ఆడిపెట్టి నన్ను ఒకటి కొడతాడు ఫస్ట్. నేను పుట్టినప్పటి నుంచి నా దేవుడిని నేను ఆరాధించుకుంటే నువ్వు వచ్చి నీ దేవుడి దగ్గరికి వచ్చేమంటావా అంటాడు. ఆడికి ఎంత కోపం అవుతుంది? మనం ఎవరన్నా వచ్చినప్పుడు విగ్రహం పూజించడం మనకెంత కోపం అవుతుంది? ఆడికి అలా వస్తుంది. మరి అప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? ఫస్ట్ ఒక 1 నెల రోజులు 2 నెలల రోజులు ఆడితో స్నేహం చేయాలి. వాడికి ఏదో ఒక నష్టం వస్తుంది, దేవుడు మార్గం తెరుస్తాడు. ఆ నష్టంలో నేను ఇటువంటి నష్టమే పడ్డాను, కానీ నా దేవుడు నన్ను కాపాడాడు, నువ్వు ఈ నష్టంలో ఉన్నావు కదా, చిన్నప్పటి నుంచి 3 కోటి దేవతలు స్తుతించావు కదా, నేను జరగలేదు కదా, ఒక్కసారి ఇలా అన్నప్పుడు నన్ను తీసుకురావాలి. ఆడు తీసుకురావాలా, నువ్వు వాడి మాట వినాలంటే ఫస్ట్ వాడిని నువ్వేం చేయాలి? ప్రేమించాలి. వాడు నిన్ను ప్రేమించాలి. ఇద్దరి మధ్య స్నేహం కుదరాలి. అందుకంటాడు ప్రేమ అనేక దోషములు ఏం చేస్తుందంట? కప్పుతుంది. దేవుని స్తోత్రం. కాబట్టి లోక భోగాల విషయంలో, లోక మర్యాదల విషయంలో కూడా మనం ఏం చేయకూడదు? రాజీ పడకూడదు. మూడవదిగా మనం సువార్త విషయంలో రాజీ పడకూడదు. ఏ విషయంలో? సువార్త విషయంలో రాజీ పడకూడదు. చిన్న సంభాషణ మీకు చూపిస్తా. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయంలో, పేతురు యోహాను యేసు నామమును బట్టి ఒకరిని స్వస్థపరిచి అక్కడ దేవుడి కార్యాలను, దేవుని సువార్తను చెప్తుంటే అక్కడ ఉన్న మనుషులు వచ్చి, మీరు యేసు నామంలో ఎవరికైనా ప్రార్థన చేశారనుకో చంపేస్తాం. అది మీరు యేసు నామమును బట్టి ఎవరికైనా సువార్త చెప్పారనుకో అది తీసేస్తాం, ఒక్కొక్కరిని చంపేస్తాం, యాక్సిడెంట్ చేసి రోడ్డు మీద పడిసేస్తాం, ఎవరికి తెలియకుండా తాగేసాడని చెప్తాం. దేవుని స్తోత్రం. యేసు నామమును బట్టి మీరు ఎవరికైనా ప్రార్థన చేస్తే మీరు ఇంటికి కూడా వెళ్ళరు, దారిలో వేసేస్తాం. అక్కడ బైబిల్లో మీరు అలా రాయలేరు కదా, అలా చెప్పలేరు కదా. ఓకేనా? సింపుల్గా ఏమంటారు? సువార్త చెప్పారు, చంపేశారు అంటారు. మధ్యలో స్టోరీ ఎంత మనకు తెలుసా? ఇది అలాగే బైబిల్ అలా డైరెక్ట్గా ఇవ్వబడింది కానీ ఇంకెన్ని మాటలు ఉంటారు అక్కడ. రే పేతురు, దేవుడు మాట చెప్పావా చంపేస్తాం, మీ ఓడిని వేస్తాం కదా సిలువ, నిన్ను కూడా ఇంచేస్తాం అనే ఉంటారు. అలాంటి వాళ్ళే మన వాళ్ళు. దేవుని స్తోత్రం. అయితే అక్కడ పేతురు అంటాడు, నాకు చాలా ఇష్టమైన మాట, అంతమంది మీదకి వచ్చేసి మీరు యేసునామం బట్టి ఏ కార్యం చేయకండి అంటే ఒకే మాట అంటాడు. ఏంటంటే నాకు చాలా ఇష్టం. చూపిస్తున్నాను చూడండి. అదే 4వ అధ్యాయంలో 19వ వచనంలో, అందుకు పేతురును యోహానును వారిని చూసి, అంటే ఎవరైతే వాళ్ళని తిట్టారో వాళ్ళందరినీ చూసి వీళ్ళిద్దరు అంటారు,
దేవుని మాట వినుట కంటే నీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? దేవుని స్తోత్రం. దేవుడు మాట వినుట కంటే మీ మాట వినడం న్యాయమా? దేవుడే మాతో చెప్తున్నాడు. మనుషులు మీరెంత రాజీ పడ్డరా? భయపడ్డరా? వాళ్ళు ధైర్యం ఏంటండి అంటే వాళ్ళ వెనకాల అన్నారు. ప్రవీణ్ పగడాల్ గారు ఒక ఇంటర్వ్యూ చూసినప్పుడు, నేను ఇంత అలాగా ధైర్యంగా మాట్లాడుతూ ఉంటారు కదా, ఇంత బలంగా వాకింగ్ చెప్తూ ఉంటారు కదా, అసలు మీ ధైర్యం ఏంటండి? మీ ధైర్యం ఏంటండి అంటే, అబ్బాయి చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు మా వెనకాల, మామూలు వ్యక్తులు లేరు. ఆయన ఎవరో తెలుసా? రాజులకు రాజు. దేవుని స్తోత్రం. ఆ దేవుడు మన వెనకాల ఉంటే ఏదైనా సాధించగలం, ఏదైనా జయించగలం. 4 సంవత్సరాల ముందు నా జీవితం దేనికి పనికిరానటువంటిది. ఈరోజు ప్రతి సంఘంలోని దేవుడు నడిపిస్తున్నాడు. ఆయన కోసం ఉపయోగపడే తలంపులు ఇచ్చాడు. ఎక్కడ దేవుని వాక్యం చెప్పినా అక్కడ ఉజ్జీవంతో నడిపిస్తూ ఉన్నాడు. దేనికి? అందుకంటాడు, రానున్న దినముల్లో మీ యొక్క యవ్వనుల మీదకి ఏమొస్తుంది అన్నాడు? ఏమొస్తుంది? పరిశుద్ధ దేవుని ఆత్మ వస్తుంది. చాలామంది ప్రవచించేవారు అవుతారు, చాలామంది బోధించేవారు అవుతారు. ఇలాంటివన్నీ దేవుడు రాయించాడు. దేనికి? అందరూ లేవబడాలి దేవుని కోసం. దేవుడు ఇచ్చిన జీవితాన్ని దేవుని కోసం వాడాలి. నువ్వు ఏదో కూరగాయలు మార్కెట్లో కొన్నావు, ఏదో కూరగాయలు, అది ఆ కూరకే వాడతావు, అంతేనా? ఏ యూజ్ లేకుండా నువ్వు కొంటావా? ఇప్పుడు ఆడోళ్ళే ఉన్నారు, మార్కెట్ కానీ కొట్టు దగ్గరికి వెళ్ళి ఒక 10 రూపాయల వస్తువు ఏదో వ్యర్థంగా కొంటారా? ఏదైనా వ్యర్థంగా ఉంటారా? ఒకవేళ మీ పిల్లలు ఎవరో ఒకరు కానీ వ్యర్థంగా కొన్ని ఇంటికి తెచ్చారనుకున్న వాడిని ఏం చేస్తారు? డబ్బుల దగ్గర వృధా చేస్తామని కొడేస్తూ ఉంటారు. ఓకేనా? అంటే 10 రూపాయలు ఉపయోగం లేనిది మీరు ఏది కొనేవారు. మీరు ఏ ఉపయోగం లేకుండా దేవుడు మనం చేసాడంటారా? ఏ ఉపయోగం లేకుండా ఆయన మనం చేసాడంటారా? ఆయన పన మళ్ళీ నిన్ను చేయడానికి కూర్చుని నిన్ను కనడానికి ఆయన పన? ఏదో ప్రణాళిక ఉంది. ఆయన ఉద్దేశం నీ జీవితంలో ఏదో ఉంది. నిన్ను శ్రమ పెట్టాలనో, నిన్ను బాధ పెట్టాలనో, నిన్ను హింసించాలనో, నిన్ను అవమానపరచాలనో కాదు. నీ పరిస్థితి నుంచి లేవనెత్తి ఆయనకు మహిమకరంగా నిన్ను మారుస్తాడు. దేవుని స్తోత్రం. కాబట్టి మనం పాప విషయంలో రాజీ పడకూడదు, లోక మర్యాదల విషయంలో రాజీ పడకూడదు, స్వార్థ విషయంలో అస్సలు రాజీ పడకూడదు. కానీ మనిషి 2 విషయాల్లో రాజీ పడిపోతాడు. ఎక్కడ రాజీ పడిపోతాడంటే ఇందాకలో వాక్యం చదివించాను కదా, 2వ పేతురు ఒకసారి తీయండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. బాగా తెలుసు అందరికీ వాక్యం, చెప్తారు ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ప్రేమ అనేక పాపములను కప్పును. దేవుని స్తోత్రం. ఎక్కడ రాజీ పడిపోతాం అంటే, మన పక్కన వాళ్ళు కానీ, మనం బాగా ప్రేమించిన వాళ్ళు కానీ ఏదైనా తప్పు చేసి దొరికేశారు అనుకోండి, వాడిని ఏం చేస్తాం మనం? ఈయన శిక్షించాలంటే ఏదోలా ఉంది, ఈయన నాకు అప్పచెప్పాలంటే ఏదోలా ఉంది, వాడు అంటే నాకు చాలా ఇష్టం, సరే వాడిని క్షమించేద్దాం, వీడు ఈ తప్పు చేయలేదండి అని అబద్ధ సాక్షి ఏం చేస్తూ ఉంటావు? పలికేస్తూ ఉంటావు. దేనివల్ల? వాళ్ళంటే నీకు ఇష్టం. అంటే నువ్వు ప్రేమ విషయంలో ఏం చేస్తున్నావు? రాజీ పడిపోతున్నావు. అది ఉంటే కష్టమే సుమి. దేవుని స్తోత్రం. సత్యాన్ని చెప్పాలి, అబద్ధ సాక్ష్యం అస్సలు పలకూడదు. నువ్వు నీ వారిని రక్షిస్తున్నావు, ఒక మాట చెప్పనుకుంటున్నావు, కానీ మరొకరు నువ్వు కించపరుస్తున్నావు అన్నది కూడా నువ్వు తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం. 2వ విషయంలో ఎక్కడ మనం రాజీ పడిపోతామంటే, కీర్తన 4వ అధ్యాయం 4వ వచనంలో ఒకటి ఉంటుంది, భయము నొంది పాపము చేయబడి. భయంతో పాపం చేయడం ఏంటంటే, ఎవడైనా పాపం చేసి భయపడతాడు. కానీ ఎవడైనా పాపం చేసి అవి బాబు నేను దొరకకూడదు, నేను దొరికితే వీళ్ళంతా చెప్పేస్తానని భయపడతారు. కానీ భయముతో పాపం చేయడం ఏంటంటే, చాలామంది అదే చేస్తాం కదా. లోన్స్ తెచ్చుకుంటాం. ఏ లోన్, బజాజ్ లోన్ అని, ఈ లోన్ అని, హౌస్ లోన్ అని, ఏదో లోన్ తెచ్చుకుంటాం. కట్టలేం, కష్టమైన పరిస్థితి వచ్చేది. భయంతో ఏం చేస్తూ ఉంటాం? మరొకరి దగ్గర అప్పు చేస్తాం, మరొకటి అక్కడ అప్పు చేస్తాం, ఇది కడేస్తాం, అది కట్టలేవు. మళ్ళీ ఏం చేస్తాం? భయంతో
మరొకటి దగ్గర అప్పు చేస్తావు. అలా భయం 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 భయంతో నీ జీవితం ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నావు? చివరికి ఏ దిక్కు లేక సూసైడ్ చేసుకునే పరిస్థితులు వచ్చేస్తున్నాయి. భయముతో పాపం చేయకూడదు. భయము చేసి ఒకడు దొంగోడు భయముతో దొంగతనం చేసి భయంతో ఏం చేశాడంటే ఆ దొంగతనం చేసిన ప్లేస్ యజమాని ఏం చేశాడు? చంపేస్తాడు. దేని వల్ల చంపేస్తాడు? చంపేయడం వల్ల వాడికి ఏమైనా వస్తుందా? దేంతో చంపేస్తున్నాడు? భయము వల్ల. అంటే భయము చేత కూడా నువ్వు దేని అయిపోతున్నావు? రాజీ పడిపోతున్నావు. కానీ భయము వలన కానీ ప్రేమ వలన కానీ అసలు రాజీ పడవద్దు. దేవుని విషయంలో అస్సలు రాజీ పడవద్దు. దేవుని స్తోత్రం. ఒకసారి మీకు చెప్పిన 3 మాటలు ఒకసారి నాకు చెప్పేస్తారా? ముగించేద్దాం. మరి మొదటి మాట ఏంటి? మా లేడీస్ ఆగండి. మన వాళ్ళు వినేస్తారు. నాకు తెలుసు ప్రతి సంఘంలో లేడీస్ చెప్తారు మా వాళ్ళు కావాలి కదమ్మా, మీ ఓటింగ్ పర్సెంటేజ్ ఎక్కువైతే మా వాళ్ళు ఎలాగా, మీకు డ్వాక్రా రుణాలు మీకే, దేవుని మాటలు మీకే, అన్ని మీకైతే మా వాళ్ళు. ఒకసారి చెప్తారు. మొదటి మాట ఏంటి? వెరీ గుడ్. రెండవది అన్నీ మీ ఇద్దరు రాసేస్తున్నారు కాబట్టి మీ ఇద్దరు చెప్పకూడదు, ఉన్న వాళ్ళందరూ చెప్పాలి. దేవుని స్తోత్రం. రెండో మాట. మూడవది దేవుని స్తోత్రం. కాబట్టి ఈ 3 విషయాల్లో మీరు రాజీ పడకూడదు. ఇది దేవుడు ఈ రోజు నా ద్వారా మీకు తెలియజేశాడు. కాబట్టి ఈ రోజు నుంచి అటువంటి పరిస్థితులు ఉంటే బయటకు వచ్చాను. రాజీ పడవద్దు. దేవుని కోసం నిలబడదాం. దేవుడి కొద్ది మాటలు మనం వెనుకల్లో దీవించిన ఆశీర్వదించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి యేసయ్యా నీకు వేలాది స్తోత్రములు. అయ్యా ఈ ఊరి పేరేంటో కూడా నాకు తెలియదు, కానీ ఈ ఊరికి నన్ను తీసుకుని వచ్చి ఈ సన్నిధి నేను ఎప్పుడు చూడలేదు, కానీ ఈ ప్రదేశంలో నన్ను నిలవబెట్టి నీ మాటలను చెప్పడానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రములు. అయ్యా యేసయ్యా మేము పాపం విషయంలో కానీ, లోకభోగాల విషయంలో కానీ, నీ స్వార్థ విషయంలో కానీ, ఏ విషయంలోనూ నీ కొరకు మేము రాజీ పడకుండా నీ కొరకు ముందుకు ధైర్యంగా వెళ్ళే కొరకు అనుగ్రహించాను. అలాగే వాక్యం చెప్తూ నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను. నీ చిత్తమైతే ప్రభువా విన్న ప్రతి ఒక్కరూ విని వదిలేసేవారుగా కాకుండా విని ఫలించేవారుగా మార్చండి. నీ చిత్తమైతే మమ్మల్ని మరలా ఈ సన్నిధికి తీసుకురండి. అనేక ఆత్మలతో మీరు మాట్లాడండి. వచ్చిన ప్రతి ఒక్కరిని వాక్యం చేత దర్శించి దుఃఖము చేత వచ్చిన ప్రతి ఒక్కరు సంతోషముతో నీ సన్నిధి నుంచి వెళ్ళే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి దినం పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుని ద్వారా మరి చిన్న వయసులో మరి చక్కని వాక్య పరిచర్య చేయడానికి ప్రభు నన్ను వాడుకుంటున్నందుకై బిడ్డను బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. చక్కని సందేశం పెద్ద మనకు అర్థమయ్యే భాషలో చెప్పారు. చెప్పండి, మరోసారి చెప్పండి. ఏ విషయంలో రాజీ పడకూడదు? రెండవది, మూడవది జాగ్రత్త. వినడం పెద్ద విషయం ఏం కాదు. విన్న వాక్యాన్ని మన జీవితానికి తెచ్చుకోవడమే ప్రాముఖ్యం. అదొద్దండి, వినడం పెద్ద విషయం కాదు. విన్న వాక్యాన్ని మనం ఎక్కడ రాజీ పడిపోతున్నాం? ఇక్కడ వాక్యం విని మళ్ళీ బయటికి వెళ్తుంది, మరి పాపంతో రాజీ పడిపోతుంది. దేనికోసం ఈ వాక్యం? ఇక్కడ వాక్యం విన్న మళ్ళీ లోక ఆచారాలు, లోక పద్ధతులు, లోకస్తులా జీవిస్తే ఇది ఏంటి ప్రయోజనం? సువార్త విషయంలో మనం ఒక్కరికైనా సువార్త చెప్పగలుగుతున్నాం. దయచేసి విన్న వాక్యాన్ని మన వరకు తెచ్చుకుందాం, మన హృదయాలకు అప్లై చేసుకుందాం. దేవుడు చక్కని సందేశాన్ని మన కొరకు అనుగ్రహించారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మన సంఘ కానుకలు సమర్పిస్తుండగా మన సహోదరు మరో పాట పాడతారు.
దేవుని స్తోత్రం. మంచిది. మరి చక్కని అవకాశం ఇచ్చిన దేశయ్య గారు కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ప్రభు చెప్పితే మరోసారి రాజు మన మంచి వస్తారు, ప్రార్థన చేయండి. ప్రభు చేతి మీద ఒక యూత్ మీటింగ్ మనం ప్లాన్ చేసుకుని ప్రభులో బలపడడానికి సిద్ధపడతాం.
మంచిది. ఈ సమయంలో మరి దైవజనులు మరి సుధాకర్ దేశ చివరి ప్రార్థనా సమయంలో నేను కూర్చొని కూర్చుంటాను. ఒక చిన్న ప్రకటన, బైబిల్ క్విజ్లు రాసేవాళ్ళు రేపటితో లాస్ట్ రోజు. నా దగ్గర అయితే కనుక 4 వచ్చి, మిగతా వాళ్ళు ఎవరు రాలేదు. హేమంత్, తాడూరు జ్యోతి, తాడూరు నవ్య, కొమ్మర్మ కావ్య 4 వచ్చాయి. మరి రేపు ఇచ్చేస్తున్నవి ఎవరైనా ఉంటే రాత్రి మీరు ఇవ్వాలి, తర్వాత అవకాశం. అలాగనే మరి ఏజెన్సీ మీటింగ్ వచ్చేవాళ్ళు కూడా మీ పేరు తెలియజేయాలని మనం చేస్తాం. చెబుతాను. మా మంచి కాపరి, మా ప్రియ ప్రభు, పరిశుద్ధానికి గొప్ప దేవానికి కృపాపడడానికి చేస్తాం. సృష్టికర్త మీకు చేస్తాం. థ్యాంక్ యూ. మీ యొక్క సన్నిధి మాకు ఉంచారు ప్రభావం. మీ దూతలు మా మంచి ఉంచారు. ఈ పరిశుద్ధాత్మ వాక్యాన్ని మా చుట్టూ కంచెంచారు. పరిశుద్ధాత్మని మాకు తండ్రి ప్రభావ ప్రతి ఒక్కరిని మీరు దర్శించినట్టు ఆరాధనలో ప్రభావం ప్రతి ఒక్కరిని మీరు తాకేదండి. ప్రతి ఒక్క హృదయాన్ని మీరు దర్శించినట్టు, ప్రతి హృదయంలో నెమ్మదించినట్టు, ప్రతి హృదయంలో పశ్చాత్తాపం ఇచ్చినట్టు, ప్రతి హృదయంలో ప్రభావ ధైర్యం ఇచ్చినట్టు. అయినా ఇంతగా ప్రేమిస్తున్నావో ప్రభావ మీరు మాట్లాడారు. మేము ఎవరు వట్టివారు కాదని ప్రభావ, మేము మమ్మల్ని ఊరికే మేము పుట్టించలేదని మా ఎలా ప్రతి ఒక్కరిలో నాలుక కలిగి ఉన్నారని ప్రభావ. థ్యాంక్ యూ నిజమే ప్రభావ. నేను ఈ వ్యక్తికి పనికరాలు ప్రభావ, నా జీవితం వృధా అయిపోతుంది ప్రభావ. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటుంది ప్రభావ, మా పరిస్థితులు ఎవరికి అర్థం కావట్లేదని ప్రభావంతో ఉన్నప్పుడు లేదు, నేను నిన్ను దృష్టిస్తున్నాను. చూడు, నా అరచేతులు నేను చెట్టుకుని ఉన్నాను. నేను నీ కొరకు ప్రారంభించాను. నా సత్తుతో నా ప్రాణం కన్నా మిన్నగా నేను ప్రేమిస్తున్నాను. అందుకే నేను ప్రారంభించాను. నువ్వు ఎట్టి పరిస్థితులు దర్శించుకోవడం నాకు ఇష్టం కదా. నీకోసం అంత దూరంలో వస్తాను. నేను రక్షించుకుంటాను. నేను రక్షించుకుంటాను. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. అట్టి ప్రభావ నీ మాటలు హృదయాలు భద్రపరచాలి. ఎవరిని ఉన్నారన్న ధైర్యంతో నేను నీ కృపా కవిట్లో వాలిపోతుంది. నేను మీరు ఇచ్చిన సమయాన్ని సదులు చేసుకోవాలి. అయినా పాపానికి దూరంగా ఈ లోక విసర్జిస్తుంది. ప్రవాసమాత్మ ప్రకటించడం మీ ఆత్మ అభిషేకం కలగాలి. నేను మీరు ఈ రీతిగా రక్షించిన రక్షణ అనుభవంలోకి వచ్చాను. ఎలాగైతే క్షమాపణ వచ్చిందో, ఎలాగైతే రక్షణ యొక్క నేను ఒక దృఢ నిశ్చయం వచ్చిందో ప్రభా, ఎలాగైతే ప్రభు ఇచ్చే రాజ్యానికి ప్రభావ మేము వారసులో ఉంటామనే ఒక నిరీక్షణ ఉందో, అట్టి రక్షణ అట్టి నిరీక్షణ మరొకరికి కూడా చెప్పి ప్రభావం నేను ఆ ధైర్యం తెచ్చింది, ఆ విశ్వాసం తెచ్చింది ప్రభా, ఆ యొక్క అవకాశం తెచ్చింది. త్వరలో రానే మేము ఊరికి ఉంటే అవ్వదు ప్రభు. అపోస్తలుడు పేతురు అంటాడు, నేను స్వార్థ చెప్పకుండా ఉండలేను. నేను ఏదైతే అనిపించానో, ఏదైతే తాగానో, ఏదైతే చూసానో, ఏదైతే ప్రభు నన్ను కోరుకున్నానో, దేనికైతే నన్ను అభిషేకించాడో నేను ఖచ్చితంగా చదివేస్తాను. వాడు ప్రభు మేము కూడా ఈ లోకంలో రాజుకులు ప్రభు రాజులపై ఉన్నాం ప్రభా. మాకు కూడా నేను మీరు ఒక రాజ్యం ఇచ్చారు. వెళ్ళండి, స్వార్థ ప్రకటించండి. ఇక్కడ ఈ భూమిపైనే స్థాపించబడాలి. ఈ ప్రేమ రాజ్యం ప్రకటించబడాలి. ప్రభు పాప క్షమాపణ మీ ద్వారా ఉందని ప్రభు మేము ప్రకటించాలి. నిత్య రాజ్యానికి ముందు తప్ప వేరే మార్గం లేదని ప్రభావ మేము రుణి చేయాలి. మీ కొరకు నేను జీవించాలి. ప్రతి ఒక్కరికి దయచేయాలి. దానికి ముందుగా ప్రభావ ప్రతి ఒక్కరి ప్రభావం నేను ఈ గ్రౌండ్లో బాధ్యత పాపానికి శాపానికి దూరంగా వచ్చి ప్రభావానికి దగ్గరగా వచ్చి ప్రతి ఒక్కరి అలా మీరు ఆలోచించి మీరు తృప్తిపరచండి. థ్యాంక్ యూ. ఇది నా నామోజీ ఎవరి తీసుకొచ్చి చక్కని ఆరాధనలో ప్రభావం నడిపించాలి. మంచి వాక్యం ఇతరానికి మీ కుమారుని మీ భాషను అభిషేకించి ప్రదానం చేస్తారు.
ఆయన నీ కాపుదల క్షేమం అడిగించు అనేక చోట్ల ప్రభావ నీ కుమారుడు వాడుకునే అది నీ కుమారుడు ద్వారా మీరు మహిమపడాలి. నీ కుమారుడు ప్రభావ తన కాదిగా నీ సేవలను బట్టి ఉన్నా చూస్తుంది. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ. అయినా నీ కుమారుడు ఎంతగా ప్రయాసం అయినా సంఘం కోసం ఎంత కన్నీరు కాస్తుంది. వాళ్ళు చూస్తున్న దేవుడు ఈ ఒక్కరు రక్షించుకోవాలి. ప్రతి ఒక్కరు రక్షణ ప్రతి కుటుంబం ప్రభావ నీలో కట్టబడాలని, నీలో ఆనందించాలని, నీలో సంతోషిస్తాలని, ప్రభావ నీ కొరకు జీవించాలని నీకు మాట చేస్తున్న ప్రయాస పడుతున్న ప్రయాసం ఇది కాదు. థ్యాంక్ యూ ఫాదర్. నీకు మాట కుటుంబాన్ని దీవించి ఆస్వాదించండి, పరిచయం ఆస్వాదించండి. అందరి ప్రభావ నీ కార్యం జరిగించి ప్రతి కుటుంబంలో ప్రభావ సమాధానం, సంతోషం, నెమ్మది, ప్రభావ ఐశ్వర్యము, సమృద్ధితో నింపండి. మీరు మహిమ పొందండి. ప్రతి మరొకసారి కలుసుకుని నేను స్థితి కృపను అనుగ్రహించండి. మీరు మహిమ పొందమని యేసునామమున వచ్చిన తండ్రి ఆమేన్. తర్వాత నేను దేవుని ప్రేమ, మన రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని కన్యను సహోదరు నేను మనకు మన ప్రియబంధువులకు సంఘానికి ఎవరైతే వాక్యానుసారంగా జీవితాలు కట్టుకోవడానికి ఆశపడతారో అంటే వారికి ఎల్లప్పుడూ సదాతోడి ఆశీర్వదించును గాక.